హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఎపిసోడ్ 2025 అనగా ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించిన అంటే ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అండ్ ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకునే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ దట్ ఫస్ట్. అండ్ ఇంకా ఎవరైతే మీ ఫ్రెండ్స్కి కనుక షేర్ చేయకపోయి ఉంటే మన ఛానల్ గురించి కాస్త తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్ మనము అప్డేట్ గురించి వచ్చి చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే కొత్తగా ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే డిక్లరేషన్ ఫామ్ అని చెప్పేసి వచ్చింది కదా. సో చాలా మందికి ఇది ఒక గుడ్ న్యూస్, అంటే ఒక వరం లాంటిది. ఎందుకు చెప్తున్నా అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్ చాలా మందికి ర్యాంక్స్ రాలేదు. అండ్ ర్యాంక్స్ ఎందుకు రాలేదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే వాళ్ళు సరిగ్గా రాయలేదా, సో వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేదా, మరి ఎందుకు రాలేదు అని చెప్పేసి అంటే మనకి ఎవరైతే డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయలేదో అనగా వాళ్ళ ఇంటర్ వెయిటేజ్ కూడా 25% తీసుకుంటారు కాబట్టి ఈ యొక్క ర్యాంకింగ్ ఇవ్వడంలో 25% తీసుకుంటారు కాబట్టి అందుకొరకు వీళ్ళు ఇంటర్ వెయిటేజ్ కనుక దీని ద్వారా ఫిల్ చేయకపోయి ఉంటే సో వాళ్ళకి ర్యాంక్స్ ఇవ్వలేదు. సో మళ్ళీ ఒక ఛాన్సెస్ ఇచ్చారనమాట. ఇప్పుడు ఏమని ఇంటర్ వెయిటేజ్ యాడ్ చేసుకోవడానికి ఒక సువర్ణ అవకాశం అయితే ఇస్తున్నామని చెప్పేసి మళ్ళీ డిక్లరేషన్ అయితే ఓపెన్ చేశారు. సో ఎవరైతే సప్లీ వాళ్ళు ఉన్నారో, సో సప్లీ రిజల్ట్స్ వచ్చాయి కదా మొన్న. సో మీరు సప్లీ వాళ్ళు ఉంటే కనుక సప్లీ వాళ్ళు మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ అయితే ఇందులో వేయాల్సి ఉంటుంది. సో అవుట్ ఆఫ్ 600కి మీకు ఎన్ని మార్క్స్ వస్తే అన్ని మీరు వేయాల్సి ఉంటుంది అనమాట. దాంట్లో ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏంటి అంటే సో మ్యాథ్స్ 2A 2B అండ్ ఇవి రెండు అనమాట. అండ్ అదేవిధంగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, సో ఈ సబ్జెక్ట్స్ మార్క్స్ మాత్రమే వేయాలి. వేరే సాంస్క్రిట్ ఉంటే సాంస్క్రిట్, తెలుగు ఉంటే తెలుగు, అండ్ దాంతోపాటుగా అడిషనల్గా ఇంగ్లీష్ ఉంటే అవి వద్దు, అవి ఇవ్వకూడదు. సో ఎలా ఇవ్వాలి అన్న ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి వచ్చి రిజిస్ట్రేషన్ నెంబర్, మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీరైతే మీ యొక్క ట్యాబ్ అయితే కనిపిస్తుంటుంది. సో వేరే కొంతమందికి ఏంటి అంటే ఇక్కడ ఎలాగో మీరు ఏపీ వాళ్ళే ఉంటారు కాబట్టి ఏపీ వాళ్ళకి తీసుకోదు, నార్మల్గా డైరెక్ట్గా తీసుకుంటుంది. బట్ మీరైతే ఇలా ఎంటర్ చేసిన తర్వాత అందులో అడిగితే, సో ఎవరైతే ఏపీ బోర్డు నుంచి చదువుకున్న వాళ్ళ ఉంటే కనుక సో మీరు అక్కడ అడిగితే సో అవుట్ ఆఫ్ 600కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో గ్రూప్ మార్క్స్లో అవి మాత్రం వేసేయండి. వేరే సిబిఎస్ఈ ఐసీ బోర్డు వల్ల ఉంటే కనుక సో మీకు 300కి టోటల్ ఉంటుంది కాబట్టి 300కి ఎన్ని మార్క్స్ వస్తే అవైతే ఎంటర్ చేయండి. సో కానీ ఇక్కడ వచ్చిన చిక్ ఏంటి అంటే సో ఈ యొక్క అవకాశం ఎప్పటి వరకు ఉంటుందన్న అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఇక్కడ ఒక్కసారి అయితే మీరైతే ఇది ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి మనకి ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ అనేది పక్కా అందరు ఫిల్ చేయాలి. సో ఎప్పటివరకు ఫిల్ చేయాలి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఇక్కడ మనకి స్క్రోలింగ్ అయితే వస్తుంది. ఈ యొక్క లైన్లో మీరైతే స్క్రోలింగ్ అయితే చూసుకోండి. సో ఇక్కడ ఎగ్జామినేషన్ హ్యావ్ టు ఫిల్ అండ్ సబ్మిట్ డిక్లరేషన్ ఫామ్ ఆన్ ఆర్ బిఫోర్ 15 జూన్ 2025 5 PM అని చెప్పేసి ఇచ్చారు. సో అంటే మనకి అప్ టు 15 జూన్ వరకు, జూన్ 15th వరకు అయితే టైం అయితే ఇచ్చారు. ఈ యొక్క జూన్ 15th మీరైతే మీ యొక్క డిక్లరేషన్ ఫామ్ అంతా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఐపీ వెయిటేజ్ మీరు తీసుకుంటారు కాబట్టి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఏంటో అని చెప్పేసి ఆ యొక్క మార్క్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మీకు మళ్ళీ ర్యాంకింగ్ అయితే ఇస్తారు. సో ఈ యొక్క ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి. కొంతమంది ఏంటి అంటే డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయలేదు. వేరే తెలంగాణ స్టూడెంట్స్ వీళ్ళు ఉన్నారు, కామెంట్ సెక్షన్ నుంచి చదివాను. సో వాళ్ళు ఫిల్ చేయకపోక వాళ్ళకి ర్యాంక్ రాలేదు. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే మీకు మళ్ళీ మీరు ఇప్పుడు క్వాలిఫై అయినా అవ్వకపోయినా కానీ సో మీరు డెఫినెట్గా ఇప్పుడైతే మీరు క్వాలిఫై అవ్వకపోయిన వాళ్ళు ఇవ్వద్దు అనమాట. సో డిక్లరేషన్ ఫామ్ మీకు ఛాన్స్ లేదు. వేరే ర్యాంక్ రాలేదు చూడండి, సో వాళ్ళు మాత్రమే ఫిల్ చేయాలి. సో మేము డిస్క్వాలిఫై అయినామన్నా అని చెప్పేసి, నాట్ క్వాలిఫైడ్ అని చెప్పేసి వస్తుంది అని చెప్పేసి ఉంటారు కదా చాలామంది. సో వాళ్ళకి మళ్ళీ మీరు డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయని అవసరం లేదు, మళ్ళీ క్వాలిఫై అనేది ఇంకా లేదనమాట. ఓకేనా? సో అలా అయిపోయింది కాబట్టి మనము సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. వాళ్ళని డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయమని చెప్పేసి అనండి. సో మేబీ అందరూ ఫిల్ చేస్తారు, బట్ వేరే ఎవరైతే రిమోట్ విలేజెస్కి చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళు చేయలేకపోతారు కాబట్టి వాళ్ళకైతే కొంచెం తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.